హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిల్లెట్స్తో దోశలు వేశాను. అంటే దోశలు ఒకటి కాదు, అన్ని రకాల దోశలు వేశాను. ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, పొడి దోశ అండ్ ఎగ్ దోశ, ఇలా అన్ని రకాలు వేశాను. మెయిన్గా ఏంటంటే చూస్తున్నారు కదా, మిల్లెట్స్ అదే ఈ ఫస్ట్ టైం నేను ఇలా పిండి కలిపాను అనమాట. కానీ చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్తీ కూడా. కాబట్టి నేను నెక్స్ట్ టైం నుండి ఇంకా ఇలా మిల్లెట్స్తోనే చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే ఈసారి నేను రాగులు ఉంటాయి కదా, ఆ రాగులతోటి నేను పిండి చేసుకున్నాను నేను. సో అదే మీరు చూస్తున్నారు కదా. సో రాగులు అంటే మాకు ఇక్కడ ప్రత్యేకంగా రాగుల్లాగా దొరకవు, బట్ రాగి పిండి దొరుకుతుంది. సో ఆ రాగి పిండితోటి నేను మినుములు నానబెట్టుకున్న తర్వాత నేను ఈ పిండి కలుపుకొని రాత్రంతా కూడా అలా ఫెర్మెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా అయింది పొంగి. ఇంకా దాంతో నేను బ్రేక్ఫాస్ట్ వేశాను, ఇలా దోశలు. ప్రతి దోశ కూడా చాలా బాగా వచ్చింది, స్మూత్గా ఉంది, తిన్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో తెలుసు కదా, ఇప్పుడు అందరూ కూడా ఈ రాగులు ఇలా అన్ని మిల్లెట్స్, జొన్నలు, ఇలా సజ్జలు, ఇలా అన్ని మిల్లెట్స్తోనే ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదా తినడానికి ఫుడ్. సో బేసిక్గా ఇవన్నీ కూడా, ఈ మిల్లెట్స్ అన్నీ కూడా చాలా ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి కదా ఎక్కువ, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక్కడ నేను చాలా రకాల దోశలు వేశాను. ప్రతిదీ నేను టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా, మెత్తగా దూదుల్లాగా వచ్చాయి. నాకు ఇదే ఫస్ట్ టైం కదా, నాకు అంత ఐడియా లేదు అలా వస్తుందో రాదో అని. ఎందుకంటే రాగులు లేదంటే మిల్లెట్స్ని అలా నానబెట్టి రుబ్బుకోవడం వేరు కదా. కానీ నాకేమో మరి ఇక్కడ దొరకవు, మేమున్న ప్లేస్లో అంత దొరకవు, బట్ పిండిలాగా దొరుకుతున్నాయి. సో అలాగే అవి తీసుకొని ఇంకా నేను ఈ పిండినే నేను కలుపుకొని అలా చేశాను. బట్ సక్సెస్ అయ్యాననే చెప్పొచ్చు. అన్నీ బాగా వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పొడి దోశ కూడా వేసుకున్నాను. అంటే పొడి ఉంటుంది కదా, ఆ పొడిని జల్లుకొని దోశ మీద అలా వేసుకున్నాను నేను. సో చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా మెయిన్గా ఈ మిల్లెట్స్ని యూస్ చేయడం మూలంగా ఇందులో మనకి చాలా ప్రోటీన్స్, ఫైబర్ ఉంటుంది కదా, అండ్ కాల్షియం కూడా మన ఎముకలకి కూడా చాలా మంచిది. సో చిన్నప్పటి నుండి కూడా ఇవి తినడం మూలంగా అందరికీ కూడా ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అండ్ ఆల్సో ప్రోటీన్స్ కూడా బాడీకి అందుతాయి. కాబట్టి అందరూ ఇంట్లో ఇవి వండుకుంటే చాలా మంచిది. సో మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఈ రాగులతో జావ కాసేవాళ్ళు మా అమ్మ. సో అది రాగి జావ తాగడం అలవాటే. అండ్ అలాగా నాకు ఇది అంటే ఎప్పుడు పిండిలాగా అట్లా దోశల్లాగా వేసుకోలేదు కానీ, బట్ రాగి జావ మాత్రం తాగేవాళ్ళము ఇంట్లో అందరము. ఎండాకాలం కూడా చాలా మంచిది కదా, ఎముకలు బాగా స్ట్రాంగ్ అవుతాయి అని మాకు ఇంట్లో ప్రతిరోజు డైలీ ఇక ఇది రాగి జావ కాసేవాళ్ళు. సో ఇంకా ఎగ్ దోశ కూడా వేసుకుంటున్నాను చూడండి. ఎగ్ దోశ కూడా అంటే టేస్ట్లో మనకి ఏంటో ఇది వేరుగా ఉంటుందేమో, టేస్ట్ అలా అనిపిస్తుంది కదా, అట్లా ఏం లేదు. చాలా మంచిగా, చాలా టేస్టీగా అనిపించింది. సో ఇంతే కాదు, ఈసారి ఫస్ట్ టైం కాబట్టి నేను దోశ పిండికి ట్రై చేశాను. నెక్స్ట్ టైం నేను ఇడ్లీకి కూడా ట్రై చేస్తాను. అలాగే గుంత పొంగనాలు ఐడియా ఉందా, అది కూడా నేను ట్రై చేస్తాను, అది కూడా వేసి చూస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇందులోకి నేను పల్లీలు, కొబ్బరి రెండు కలిపి చట్నీ చేశాను. అవి నంచుకొని అవి యూజ్ చేసి మేము తిన్నాము. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇవి ట్రై చేశారు? నెక్స్ట్ టైము వేరే మిల్లెట్స్ ఏమన్నా పొడి దొరికితే కనుక, పిండి దొరికితే కనుక అది ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను ఈ రాగులతో మిల్లెట్స్తో ట్రై చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. మేబీ ఇంకా రాగులు డైరెక్ట్గా అవి నానబెట్టి అలా చేస్తే ఇంకా మరి అది ఎలా ఉంటుందో, బట్ ఇలా కూడా బాగానే వచ్చింది. చూస్తున్నారు కదా, దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయి. ఆనియన్ దోశ వేశాను, ప్లెయిన్ ఎగ్ దోశ వేశాను, పొడి దోశ వేశాను, అలా అన్ని రకాలు వేశాను. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఇడ్లీకి కూడా ట్రై చేస్తాను, బట్ ఇడ్లీకి పొడిలాగా కావాలి కదా, నేను వేరే ప్లేస్లో ఎక్కడన్నా ఆన్లైన్లో చూస్తాను, దొరికితే తెప్పించి అవి
ట్రై చేస్తాను. అవి కూడా ఎలా వస్తాయో చూస్తాను. హ్మ్. చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరందరూ ఏమేమి మిల్లెట్స్‌తో ట్రై చేశారో నాకు కూడా కమెంట్ చేయండి. నేను అవి వాటితో కూడా నేను ట్రై చేస్తాను మళ్ళీ. ఇంకా నేను చట్నీ కూడా నేను మిక్సీలో వేసేసుకున్నాను. ఇంకా అదే ఇక్కడ తాలింపు కూడా పెట్టేసుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా! ఇంకా టిఫిన్‌లోకి ఇది కూడా అయిపోయింది. సో ఇంకా పొడి కూడా ఉంది కాబట్టి 2 వేసుకొని టేస్ట్ చేసేస్తాను. నిజంగా నేను చేశాను కాబట్టి ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను. నాకైతే చాలా నచ్చాయి. మీలో ఎంతమంది ట్రై చేశారు? ఇంకా ఏమేమి మిల్లెట్స్ వేసి ట్రై చేశారో అది నాకు కూడా చెప్పండి. నేను ట్రై చేస్తాను. అంటే మేబీ షాప్‌లో లేకపోయినా అమెజాన్‌లో అలా తెప్పించుకొని ట్రై చేస్తాను. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. చేసేసాను కదా! ఇంకా నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ చట్నీ ప్రస్తుతానికైతే నేను కొబ్బరి ఇంకా పల్లీలు 2 కలిపి చేశాను ఆ చట్నీ. ఇంకా పొడి ఉంది కదా! పొడి వేసుకొని రెండిట్లతో ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. ఈవెన్ చట్నీతో బాగుంది, పొడితో చేసినా బాగుంది. ఇంకా సాంబార్ కూడా వేసుకొని తినొచ్చు ఇంకా దాంతో కూడా. సో టేస్ట్ అయితే నార్మల్ మనకి ఇది డిఫరెంట్ ఉంది అలా అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. చేసి చెప్పండి నాకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ బీ హ్యాపీ.